ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానికి నువ్వు పూర్ణ శాంతి గలవానుగా కాపాడుదువు. మన నమ్మకం ఎవరి మీద ఉండాలి అనగా మన దేవాతి దేవుడైన యేసు పైన ఉండాలి. దేవుడు సృజించిన యేసు వైపు మనము ఉంచినట్లయితే, మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుని మీద మనం ఉంచినట్లయితే, అందుకనే నేను ఈ చిత్రం చూపించాను చూడండి. ఈ చిత్రంలో చెట్టు పైన కనపడుతుంది కానీ వేర్లు కింద ఉన్నాయి కాదు. ఈ వేర్లు ఎంత స్ట్రాంగ్ ఉంటే, ఈ వేర్లు ఎంత స్ట్రాంగ్ ఉంటే పైన చెట్టు అంత స్ట్రాంగ్ ఉంటుంది. అంతేగాని ఈ వేర్లు వీక్ ఉన్నాయి అనుకోండి, వేర్లు సరిగ్గా నాటబడకపోతే పైన చెట్టు సరిగ్గా ఉండదు. అదే ఆధ్యాత్మిక జీవితము. నా జీవితములో మన విశ్వాస యాత్ర దేవుని యందు నమ్మికము, దేవుని వాక్యములో, దేవుని వాగ్దానములో నాటబడి ఉండాలి. ఎంత దృఢంగా నాటబడితే, ఎంత బలంగా నాటబడితే, మన నమ్మకము ఏ రీతిగా ఉండాలి అనగా, ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎటువంటి ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే, ఆ ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి బయటకి నన్ను లేవనెత్తగలిగిన దేవుడు, బయటకి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు అని నమ్మిక ఉంచాలి. అనేక సార్లు మన నమ్మకము మన ఆస్తులపై, నమ్మకము మన రిలేషన్షిప్పై, నమ్మకము నీకున్న పలుకుబడి, నమ్మకము నీకున్న శక్తిపై, నమ్మకము నీకున్న శాయశక్తుల ఆరోగ్యంపై మన నమ్మకాలు ఉంటున్నాయి. అందుకనే మన జీవితంలో శాంతి లేదు. నీ జీవితంలో ఎందుకు శాంతి లేదో తెలుసా? నీ జీవితంలో శాంతి లేకపోవటానికి కారణం ఎందుకు అనగా, నీ నమ్మకము లోకములో ఉన్న వాటిపై ఉందేమో కానీ లోకమును సృజించిన యేసు వైపు లేదు. నీ నమ్మకము నీ ఉద్యోగం మీద ఉందేమో, నీ నమ్మకము నీకున్న సంబంధాల మీద ఉందేమో, నీ నమ్మకము డబ్బు మీద ఉందేమో, నీ నమ్మకము నీ పలుకుబడి మీద ఉందేమో, నీ నమ్మకము నీకున్న తెలివితేటలు లేకుండా నీకు బలము మీద ఉందేమో. కానీ ఈరోజు నువ్వు గమనించవలసిన విషయం, నీకు శాంతి కావాలి అనగా నీ నమ్మకము యెహోవా వైపు ఉండాలి. యెహోవా వైపు చూడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త లాస్ట్ వీక్ నేను చెప్పాను, మన విశ్వాసమునకు కర్త కొనసాగించు యేసు వైపు చూడాలి. ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో, ఎప్పుడైతే యేసు మీద మనం ఆధారపడతామో, ఎప్పుడైతే మన దృష్టి లేకపోతే మన మనస్సు, మన హృదయము దేవునిపై ఉంటుందో, అప్పుడు వానికి పరిపూర్ణమైన శాంతి దేవుడు ఇస్తాడు. ద రిజల్ట్ ఆఫ్ పీస్, శాంతి వచ్చిన తర్వాత మన జీవితంలో ఏం జరుగుతుందో మనము చూద్దాం. శాంతి వచ్చిన తర్వాత మన జీవితాల్లో ఏం జరుగుతుందో చూడండి. నీ జీవితంలో ఎప్పుడైతే శాంతి వస్తుందో, ఎప్పుడైతే ఆ శాంతి ఏ రీతిగా పొందుకోగలవో, లేకపోతే ఎక్కడి నుంచి శాంతి వస్తుందో, ఈ రెండు నీకు తెలిసిన తర్వాత ద రిజల్ట్ ఆఫ్ పీస్ కాదు. ఇప్పుడు ఎగ్జామ్ టైంలో ఉన్నారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ గురించి నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేస్తాను. ఎగ్జామ్ రాసేస్తాం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం, ద రిక్వైర్మెంట్ ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన తర్వాత ద రూట్ ఆఫ్ పీస్ అనగా ఏ బుక్ చదవాలి, ఏది చదివితే నీకు బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది అని చదివిన తర్వాత ద రిజల్ట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఎంత టెన్షన్గా ఉంటారు రిజల్ట్స్ గురించి. కాబట్టి ద రిజల్ట్ ఆఫ్ పీస్, నీ జీవితంలో నువ్వు దేవుని పైన ఆధారపడుతూ, నీ జీవితంలో నీ మనస్సు దేవునిపై నుంచి, నీ హృదయము దేవునికి తెరిచి, తర్వాత ఎప్పుడు నీ 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 విశ్వాస యాత్రలో ఆ శాంతి సమాధానము కావాలి అనగా, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో నాటబడతావో, నీ వేర్లు దేవుని వాక్యంలో, ప్రార్థనలో, ఆయన యందు విశ్వాసంలో నాటబడతావో, ఏ రీతిగా ఉండాలి అనగా, నీ జీవితంలో శాంతి ఉన్నది అని ఏ రీతిగా తెలిసింది, లేకపోతే శాంతి ఉంటుందని ఏ రీతిగా తెలిసిందని, నీ ఆధారము, నీ శాంతికి ఆధారము, నీ శాంతికి మూలము, నీ శాంతికి ఎవరు అనగా ఆయన యేసు ప్రభు.